హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో అయితే మా ఇంట్లో మా బాబు స్కూల్కి వెళ్ళాక అండ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక మా ఇల్లు చూడండి ఎలా ఉంది అనేసి అయితే ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. సో ఈ వీడియో అయితే ఓన్లీ మొత్తం ఇదంతా ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ మా ఇల్లు ఎలా ఉంది చూపిస్తాను. సో చూసాయండి, ఈ వీడియోలో అయితే ఓన్లీ క్లీనింగ్ చూపిస్తాను అనమాట. సో మొత్తం టోటల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ మొత్తం ఇలా అయితే పీకి పందిర్ అయితే వేసింటాడు అనమాట మా బాబు అయితే. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా సర్దేసుకోవాలి. ఎక్కడి బట్టలు అక్కడే, ఎక్కడి వస్తువులు అక్కడే, ఎక్కడ ఆట బొమ్మలు అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇంకా అన్నీ కూడా పీకేస్తున్నాడు అనమాట. ఇంకా బాబుకి తెలియదు కదండి, సో అన్నీ కూడా ఇంకా మనమే సర్దుకోవాలన్నమాట. సో ఇంకా కింద వేస్తారనమాట. సో కింద వేసి ఎత్తిపెట్టున్నాను అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ టీవీ దగ్గర అయితే పెట్టేస్తాడనమాట. అన్నీ కూడా కింద ఏమీ ఉంచకుండా టీవీ దగ్గర పెట్టేస్తాడనమాట. సో సర్దు అని చెప్తే అలా చేస్తాడనమాట. సో ఇంకా అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ నేను రీవర్క్ అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఇంకా ఇలా ఉంటుందన్నమాట. సో డైలీ కూడా ఇదే ప్రాబ్లమే అనమాట నాకైతే. సో ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంకా అంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా. సో బాబు ఒక్కడే సింగిల్ కాబట్టి సో ఇంకా బొమ్మలు అయితే తనకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చేసాం. ఏ పడితే అవన్నీ కూడా కొనుక్కుంటూనే ఉంటామన్నమాట. సో బొమ్మలు అయితే చాలానే ఉన్నాయండి. మొత్తం ఆ కబోర్డ్స్లోనూ ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా షోకేస్లోనూ అన్నీ కూడా ఇంకా పెట్టేస్తామన్నమాట. ఇంకా చిన్న చిన్న కబోర్డ్లో మొత్తం చిన్న చిన్న బొమ్మలు అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా ఎందుకంటే బాబు అంటే ఈ మధ్యలో కొంచెం అయితే తగ్గించాడనమాట మా బాబు బొమ్మలు కావాలి అని. కొంచెము ఇంతకుముందు అయితే సో బయటికి వెళ్ళామా లేదా అండి, బొమ్మ ఖచ్చితంగా ఒక బొమ్మ ఇంట్లోకి రావాల్సిందే అనమాట ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా. సో అలా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం పర్లేదనమాట. సో కొంచెం ఏమైనా చెప్తే అడ్జస్ట్ అయ్యేలాగా ఉన్నాడనమాట. సో పెద్ద అయ్యే కొద్దీ ఎవరైనా అంతే కదండి. సో అది ఇదనమాట. ఇంక ఇవన్నీ కూడా నేనైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. సో మనకైతే లేడీస్కి ఇంట్లో సో మనం ఏదైనా వర్క్ చేయడం కంటే మొత్తం ఇలా పీకి పందిరి వేసింటారు కదండి. చిన్న పిల్లలన్నీ కూడా బొమ్మలు ఎక్కడి వస్తువులు అక్కడ అన్నీ కూడా పడేసింటారు కదా. సో అవన్నీ కూడా సర్దడానికే టైం అయితే అవుతుందన్నమాట. సో ఎక్కువ టైం వాటికే అవుతుంది అనిపిస్తుంది. సో నేనైతే ఇంత నీట్గా సర్దినా కూడా మా బాబు వచ్చాడంటే మళ్ళీ కూడా ఇదే పరిస్థితి అనమాట. వీటికే టైం అయితే చాలా ఎక్కువైపోతుంది. సో ఈ వీడియోలో మొత్తం మీకు అదే చూపిస్తుందండి. అండ్ కిచెన్ ఎలా ఉంటుంది, బెడ్రూమ్ ఎలా ఉంది అనేది అంతా కూడా చూపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ టైం ఫుల్ బిజీగా ఉంటాం కదండి. సో ఇంకా తప్పదనమాట. ఎందుకంటే వాళ్ళు టైంకి వెళ్ళిపోయారనుకోండి, సో మన వర్క్ ఇంకా కొంచెం లేట్ అయినా ఓకే చేసుకోవచ్చు అనేసి అయితే ఇంకా వాళ్ళు వెళ్ళే కరెక్ట్ టైంకి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేసి అయితే ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఇంకా మొత్తం వాళ్ళకు కావాల్సిందంతా కూడా చేసి తినిపించేసి పంపించేస్తామన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్కి ఎవరు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాకే మన పనులు స్టార్ట్ చేస్తామన్నమాట. సో అంతవరకు ఎక్కడన్నీ అక్కడే వదిలేసి కానీ వాళ్ళకి కావాల్సింది సమకూర్చడానికి మనకు టైం అయితే సరిపోతుంది. సో చూసారు కదా అండి, ఇవన్నీ కూడా ఎంతసేపు ఎంత టైం అయితే తీసుకుంది అనమాట. అండ్ బట్టలు కూడా ఎక్కడ అంటే అక్కడే అయితే పడేసింటారనమాట. మా ఇంట్లో అయితే మా బాబు చెప్పడానికి లేదండి. ఇంకా చాలా చిన్న ఏజు కాదు, అలాగని చాలా పెద్ద ఏజ్ కాదు అన్నట్టు ఉంటాడనమాట. సో అన్నీ కూడా ఇంక తెచ్చేస్తుంటాడు, ఆడుకుంటుంటాడు. కాబట్టి తనకు కూడా బోర్గా ఫీల్ కాకూడదు అనేసి అయితే నేను కూడా సర్లే మనకు కొంచెం టైం కేటాయించి సర్దుకున్న పర్లేదు, పిల్లలు కొంచెం ఆడుకుంటుంటే వాళ్ళకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి అయితే నేనైతే ఇంకా ఏం చేయను అనమాట. ఇంకా తన ఇష్టము. ఇంక తను వెళ్ళిపోయాక ఇలా క్లీన్ అయితే చేసుకుంటానమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే లేడీస్కి సో ఒక్క 5 మినిట్స్ మనం కొంచెం టైం తీసుకొని కొద్దిసేపు పడుకుందాము అనే లోపు నెక్స్ట్ ఇంకొక వర్క్ అయితే ఖచ్చితంగా మనకు గుర్తు వస్తుంది అనమాట. ఇలా వెళ్ళామా మంచం పైకి అలా కూర్చున్నామా పడుకుందాం అనుకునే రేపు అయ్యో అది అక్కడే ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది కదా అని మరీ లెగేసి అయితే వస్తామన్నమాట. నిజం చెప్పాలంటే నాకైతే అస్సలు ఇక్కడ వర్క్ చెయ్యాలని అనిపించలేదన్నమాట ఫ్రెండ్స్. నిజం అంటే వాళ్ళంతా వెళ్ళిపోయాక, బాబు వెళ్ళిపోయాక, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక హ్యాపీగా పడుకొని పోయేదాము. నాకైతే ఇంకా నేను కూడా తినలేదనమాట. ఈ టైం అయినా కూడా నేను మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాకే డైలీ స్నానం చేసి పూజ చేసేసి తింటానమాట. కానీ ఈరోజు అలా అనిపించింది నాకైతే. అసలు నాకు భోజనం కూడా చేయబుద్ధి కాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ కూడా చేయబుద్ధి కాలేదు. పడుకుందామా అన్నట్టు అనిపించింది అనమాట. అసలు ఓపికే లేదు. కానీ పడుకుండిపోతే పనులన్నీ అక్కడే ఉంటాయి, తప్పదు మనకి, ఖచ్చితంగా లేయాల్సిందే అండి.
తప్పదు ఆడవాళ్ళకన్నా ఇంకా ఈ పనులు సహజమే, డైలీ రొటీన్ అనమాట ఇవంతా కూడా. సో కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకుందామన్నా కూడా మనకు ఉండదు. ఏం చేద్దామండి చెప్పండి, ఇంకా తప్పదు కదా. సో అనమాట ఈరోజైతే నాకు నిజం చెప్పాలంటే అసలు వర్క్ ఏది కూడా చేయాలనిపించలేదు, అసలు తినాలనిపించలేదు, స్నానం కూడా చేయాలనిపించలేదు, అలా ఉంది, లేజీగా ఉందనమాట. కానీ లేజీగా ఉంటే పనులు కావు కదా అనేసి అయితే ఇంకా లేజీస్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బెడ్ పైన చూడండి, ఇంకా బెడ్షీట్స్, బట్టలు ఎక్కడివక్కడ అన్నీ పడి ఉండిపోయాయి అనమాట. కొంచెం నెగ్లెక్ట్ చేసామో లేదో అనమాట, ఇంకా ఇలాగే ఉంటుంది ఏదైనా వర్క్. సో ఈ పాటికి ఎప్పుడో నేను మొత్తం క్లీన్ చేసేసుకునేదాన్ని, బాబు వెళ్ళిపోయేపాటికి డైలీ క్లీన్ చేసేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు అంటే ఈ మధ్యలో పూజ డైలీ ఈవినింగ్ మార్నింగ్ కూడా పూజ చేస్తున్నాం కదండి, అయ్యప్ప మాల వేశారనేసి అయితే ఇంకా 8 నేను కంప్లీట్గా పూజ చేసేసి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈ రోజు ఎందుకో ఇంత నెగ్లెక్ట్ చేశాను అనమాట. సో బాబు వెళ్ళిపోయాక కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా కసు కొట్టేసి ఇంకా బండలు మొత్తం తుడిచేసి స్నానం చేసి పూజ చేయాలన్నమాట. సో మా హస్బెండ్ మాల వేసినప్పటి నుంచి మార్నింగ్ 8 కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేది. ఈరోజు ఇలా నెగ్లెక్ట్ అయితే అయ్యింది, అస్సలు నాకు ఏది చేయాలనిపించలేదు అస్సలు, కానీ చేస్తున్నానండి, తప్పదనమాట. ఇంకా బెడ్రూమ్లో మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుని అక్కడ కనపడుతున్న బట్టలు అయితే అవి ఇంకా మడత పెట్టేసుకోవాలన్నమాట, వాష్ చేసేసింది. ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం అంటే ఇంకా ఎప్పుడో లేనిది, అసలు వీలు కాని పని అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలీదు నాకు ఈ బట్టలు మడత పెట్టడంలో ఇంత నెగ్లిజెన్స్. సో నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా అండి ఇలా మడత పెట్టాలంటే కొంచెం నెగ్లిజెన్స్ చూపించేవాళ్ళు? సో ఉంటే చిన్న కామెంట్ చేసేసుకోండి, నేను కూడా ఉన్నాను నీతో పాటు అనేసి అయితే. ఇంకా ఇదనమాట. ఇంకా ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే తర్వాత మడతేస్తాం అనేసి అయితే ఇంకా డోర్స్ అన్నీ కూడా ఇంకా క్లోజ్ చేసాం కదండి బట్టల కోసం అయితే పిల్లాడికి. సో ఇంకా అన్నీ కూడా ఓపెన్ చేసాం కదండి ఇందాక, క్లోజ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయేసారు అనమాట. ఇంకా బెడ్రూమ్ అయితే మంచిగా నీట్ అయితే అయిపోయింది. ఆ బట్టలు ఒకటి కొంచెం మడత పెట్టేసి నీట్గా ఉంటుంది బెడ్రూమ్. సో ఎప్పుడైనా సరే నాకు బెడ్రూమ్ అయితే నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడే కదండి, నైట్ టైం కూడా ఎప్పుడైనా సరే బెడ్రూమ్లోకి అలా వెళ్ళామా లేదా కొంచెం అలా నిద్ర పట్టేసేయాలి, అలా ఉండాలన్నమాట. ఇంకా అలా చేస్తేనే మనిషి అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది మనసుకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కబోర్డ్స్ దగ్గర అనమాట, ఇవన్నీ కూడా అంతే. ఇంకా ఎక్కువ అంతా నావే వస్తువులే ఉంటాయి ఇక్కడ కబోర్డ్స్ దగ్గర అయితే. అవి ఇంకా డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి డైలీ అలా యూజ్ చేసేసి అలా పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి. అక్కడ కూడా ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లో అయితే వర్క్ ఇంకా చాలా ఉందండి. కిచెన్ వర్క్ టైం చాలా ఎక్కువ పడుతుంది. ఇంక ఇవన్నీ కూడా తొందరగా అయిపోవచ్చు కానీ కిచెన్ చాలా అంటే చాలా టైము. సో చూస్తారు కదా, బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా హాల్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అటు పక్కన మంచం పైన బట్టలు మడత పెట్టడం ఉండగానే ఇంకా బయట చూసారు కదా బాల్కనీలో ఆల్రెడీ బట్టలు అయితే ఇంకా ఎండకైతే వేసేసారనమాట. ఇది వచ్చేసి ఇంకా నా వంటిల్లు ప్రపంచం అనమాట. ఇదే ఒక ప్రపంచం వంటిల్లు మన ఆడవాళ్ళకి. ఇంకా ఈ సామ్రాజ్యంలోకి అయితే వచ్చేసాను. ఇది ఎప్పుడు అవుతుందో ఏంటో అర్థం కాదనమాట. ఎందుకంటే ఇంకా కొంచెం సామాన్లు చాలా ఉన్నాయి, చాలానేం లేదు, కొంచెం లేటే పడుతుందిలేండి. ఎందుకంటే గ్యాస్ కడగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం పాత్రలు కడిగేసేయాలి అండ్ షింక్ కడగాలి. ఇక్కడ ఎంతైనా కూడా లేట్ ప్రాసెస్ ఇది కిచెన్. అందుకే నేను అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్లీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ కిచెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నానండి. అందుకే అండి సో ఓన్లీ క్లీనింగ్ వీడియో ఒకటి మీకు షూట్ చేసి వీడియో అయితే ఎడిట్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏది కూడా ఇంకా బట్టలు మడత పెట్టేయడము అవన్నీ బయట ఉన్న బట్టలను తీసుకోవడం ఏది కూడా నేను షూట్ చేయట్లేదు. ఓన్లీ ఇది ఒక్కటే చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకే ఇది ఒకటే షేర్ చేసేసి పడుకుండిపోతాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా ఒగ్గాని అయితే చేశాను అనమాట. సో ఇంకా ఒగ్గాని చేశాను. ఇంకా అందుకే బురగలు కొంచెం మిగిలింటే కింద కొంచెం పొట్టు ఉంటే ఇంకా అన్నీ కూడా పడేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదండి, ఇలాగైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఎందుకు లేజీగా అయిపోయింది వర్క్ అంతా, చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఎంత లేట్ అయినా చేయాల్సిందే, మనము తప్పదు మనకు. ఇంకా ఒగ్గని ఇంకా అక్కడే నేను తినలేదు కాబట్టి ఇంకా కొంచెం అలాగే ఉంది. ఇంకా అంతా ఇంకా తిననో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే స్నానం చేసి అంతా అయ్యేపాటికి ఇంకా 1 or 2 అవుతుంది. తర్వాత లంచ్కి కూడా కొంచెం ప్రిపేర్ చేయాలి. చూస్తాను ఏమేమి చేస్తున్నాయేమో, కానీ అదంతా కూడా షూట్ చేయలేండి, చేయలేదు కూడా, చేయకూడదని చేయలేదన్నమాట.
సో ఫ్రెండ్స్ ఇదండి నా ఇవాళ వీడియో అయితే ఇదనమాట. సో మీకు ఎలా అనిపించింది అండ్ మీరు కూడా ఇంట్లో ఎలా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు, నాలాగా ఎవరైనా ఉన్నారా లేజీగా ఇలాగా ఒకరోజైనా ఇలా లేజీ అనిపించిందా మీకు కూడా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి అందరికీ. మరొకసారి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి. సో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి, ఎలా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు మీరు అండ్ నేను కూడా ఎలా వర్క్ చేశాను అనేది అయితే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, ఐ లవ్ యూ.